ఐదు రాష్ట్రాల్లోని ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అలాగే నాగార్జున సాగర్, తిరుపతి ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇక్కడ మిశ్రమ ఫలితాలు దేశంలో బీజేపీకి లభించాయని చెప్పాలి. అసోంని మళ్ళీ మరొకసారి తన అధికారాన్ని అక్కడ నిలుపుకోగలిగింది. కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రం అధికారంలోకి వస్తానని బీజేపీ గట్టిగా అనుకున్నది. కానీ అక్కడ మమత చేతులు ఓటమి తప్పలేదు. ఇక తమిళనాడులో కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపగలని బీజేపీ భావించింది. కానీ అక్కడ కూడా కేవలం ఒకటి రెండు స్థానాల్లో గెలవగలిగింది, బోణీ కొట్టగలిగిందే తప్ప అక్కడ బీజేపీ సాధించగలిగింది ఏమీ లేదు, ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఇక కేరళలో చూస్తే కనుక కేరళలో కూడాను బీజేపీ సింగిల్ డిజిట్తో పరిమితమైంది. గతంలో లాగే ఈసారి కూడా సింగిల్ డిజిటే బీజేపీ రావడం జరిగింది. అయితే ఎల్డీఎఫ్ మాత్రం బీజేపీ వల్ల ఎల్డీఎఫ్ లాభపడిందని చెప్పాలి. ఇక్కడ బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం బీజేపీ రాష్ట్రంలోకి రాకూడదంటే ఎల్డీఎఫ్ని గెలిపించాలని అక్కడ ప్రజలు భావించినట్టున్నారు. అందుకే ఏకపక్షంగా ఎల్డీఎఫ్కి ఓట్లేశారు. దీంతో రెండవసారి వరుసగా ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చింది. ఇక పుదుచ్చేరిలో మాత్రం కాస్త ఆశాజనకంగా ఉంది. ఎన్ రంగస్వామి పార్టీతో అక్కడ పొత్తు పెట్టుకోవడంతో బీజేపీకి అక్కడ అధికారం లభించే అవకాశం కనపడుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కనుక నాగార్జున సాగర్, తిరుపతిలో డిపాజిట్లు గల్లంతయ్యాయి బీజేపీకి. ఇక్కడ ముందు నాగార్జున సాగర్ విషయం తీసుకుంటే నాగార్జున సాగర్లో 6,365 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. అక్కడ పోటీ రెండు పక్షాల మధ్య మాత్రమే జరిగింది. అది కాంగ్రెస్, టీఆర్ఎస్ 19,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలుపొందగా అక్కడ ప్రధానంగా జానారెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. అయితే అక్కడ సోదిలో లేకుండా పోయిందని చెప్పాలి. బీజేపీ ఎలాంటి ప్రభావము బీజేపీ చూపలేదు. దుబ్బాక గెలుపు తర్వాత, జీహెచ్ఎంసీ గెలుపు తర్వాత ఖచ్చితంగా నాగార్జున సాగర్లో బీజేపీ గెలుస్తుందని కొంత భావించినప్పటికీ బీజేపీ అక్కడ ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన పరిస్థితి. బీజేపీకి అక్కడ వాస్తవ పరిస్థితి అర్థమైపోయింది. కానీ ఇక్కడ దుబ్బాకలో పరిస్థితి వేరు, అలాగే జీహెచ్ఎంసీలో పరిస్థితి వేరు. దుబ్బాకలో కాస్త కాంగ్రెస్ పార్టీ వీక్ కావడం, అక్కడ రఘునందన్ రావు కాస్త బలమైన అభ్యర్థి కావడంతో దుబ్బాకలో గెలుపు సాధ్యమైంది. కానీ ఇక్కడ మాత్రం జీహెచ్ఎంసీలో మాత్రం మత ప్రాతిపదికన ఓట్లు వేస్తూ ఉంటారు కాబట్టి ఆ రకంగా బీజేపీ అక్కడ గెలుపొందడం జరిగింది. కానీ వాస్తవ పరిస్థితి బీజేపీ బలమేంటో నాగార్జున సాగర్లో తేలుతుంది అని చెప్పి విశ్లేషకులు అంటూ ఉన్నారు. కానీ బీజేపీ అక్కడ డిపాజిట్ గల్లంతు చేసుకోవడం జరిగింది. ఇక తిరుపతిలో చూస్తే తిరుపతిలో కూడా బీజేపీ డిపాజిట్ గల్లంతైందని చెప్పాలి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. అలాగే జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షులు ప్రచారం చేశారు. ఇంకా అన్ని రకాల పై ఎత్తులు అన్నీ వేశారు బీజేపీ వాళ్ళు. అయినప్పటికీ అక్కడ డిపాజిట్ గల్లంతైందని చెప్పాలి. 56,000 పైచులకు ఓట్లు మాత్రమే సాధించగలిగింది. ఇక్కడ ఒక్కసారి మనం చూస్తే బీజేపీకి డిపాజిట్ రావాలంటే 1,81,000 ఓట్లు వస్తే తప్ప బీజేపీకి డిపాజిట్ రాదు. దానికంటే 1,30,000 ఓట్లు దాదాపుగా బీజేపీ డిపాజిట్ సంపాదించడానికి కావలసిన ఓట్లు 1,30,000 తక్కువ అక్కడ సాధించడం జరిగింది. ఇక ఇటువైపు కూడాను 31,000 ఓట్లు వస్తే కనుక అక్కడ నాగార్జున సాగర్లో డిపాజిట్ వచ్చేది 31,000 ఓట్లకు గాను కేవలం 6,365 ఓట్లు మాత్రమే సాధించగలిగింది. ఈ రెండు ప్రాంతాల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో మనం చూడొచ్చు. అయితే అసలు దీనికి కారణం ఏంటి అని మనం ఒకసారి విశ్లేషిస్తే ముఖ్యంగా తిరుపతికి కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ విభజన హామీలు అమలు చేయకపోవటం, బీజేపీ తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఏ రకమైన ప్రయోజనాలు చేకూర్చకపోవటం అనేది ఒక ప్రధానమైన కారణంగా చెప్పుకోవాలి. ఇక తిరుపతిలో చూస్తే కనుక ప్రచారంలో మనం చూసాం, తిరుపతిలో బీజేపీ చేజేతుల ఓటమి కాదు అసలు డిపాజిట్ తెచ్చుకోలేకపోవడానికి బీజేపీనే కారణమని చెప్పుకోవాలి. స్వయంకృత అపరాధం అని చెప్పుకోవాలి. సాక్షాత్తు వెంకటేశ్వరుడి సన్నిధిలో ప్రధానమంత్రి ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చారా? ఇవ్వలేదు. పోలవరానికి నిధులు సక్రమంగా ఇస్తున్నారా? ఇవ్వలేదు. అలాగే చాలా అంశాల పట్ల మనకి అనేక సంస్థలు వచ్చాయి, జాతీయ సంస్థలు ఇచ్చారు, కానీ వాటికి నిధులు విధులు లేకుండా పోయింది. సో ఏది చూసినా కానీ బీజేపీ పట్ల ఇక్కడ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. సో చేయాల్సినవి చేయకపోగా మళ్ళీ కొన్ని హేట్రెడ్ స్పీచెస్ ఇచ్చేది బీజేపీ. బైబిల్ కావాలా, భగవద్గీత కావాలా అంటూ ఒక మాట అన్నారు ఒకరు. అలాగే జగన్ జైలుకి వెళ్తాడని ఇంకొక మాట అన్నారు. ఇలాంటి హేట్రెడ్ స్పీచెస్ కావచ్చు, బీజేపీ చేయాల్సినవి చేయకపోవడం కావచ్చు, ఈ తెలుగు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ప్రత్యేక ప్రయోజనాలు కావచ్చు, ఏమీ ఇవ్వకపోవటం వల్ల బీజేపీని జనం తిరస్కరించారని చెప్పాలి. ఒక రకంగా చూస్తే జనసేనకు దాదాపు ఈ రాష్ట్రంలో 6% ఓటింగ్ ఉంది. బీజేపీకి గతంలో అక్కడ 1.23% ఓటింగ్ వచ్చింది. రెండూ కలిపిన 6.5 నుంచి 7% ఓటింగ్ రావాలి. సర్వే అంచనాల్లో కూడా దాదాపు 7 నుంచి 8% ఓటింగ్ వస్తుందని సర్వే సంస్థలు కూడా అంచనాలు వేశాయి. కానీ ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. 5.17% మాత్రమే ఓటింగ్ లభించింది. డిపాజిట్ గల్లంతైంది, రావాల్సిన ఓట్లు రాలేదు. బీజేపీకి పరువు కూడా పోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే బీజేపీ అన్నింటికి ఒకే మంత్రం వేస్తే ఇక్కడ
ప్రయోజనం లేదు. అసోంలో ప్రయోగించిన మంత్రము, బెంగాల్లో ప్రయోగించిన మంత్రము, ఇటువైపు దక్షిణాదిలో వేయాలనుకుంటే బీజేపీకి ఇలాంటి ఫలితాలే వస్తాయని ప్రజలు మరోసారి నిరూపించారు. ఇక్కడ వాస్తవమైన పరిస్థితిని గమనించి ఇక్కడ స్థానికమైన పరిస్థితులతోటి అనుగుణంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు బీజేపీ ఏ రోజైతే నడుం బిగిస్తుందో ఆ రోజే బీజేపీ కనీసం పోటీలో ఉండే అవకాశం అయితే ఉంది.